సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో అడ్డు అదుపు లేకుండా కృష్ణానది ఒడ్డు అయిన చింత్రయాల ర్యాంపు నుండి యథేచ్ఛగా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామం మీదుగా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్దకు సందర్భం లేకుండా యథేచ్ఛగా ఇసుక తరలింపు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో అడ్డు అదుపు లేకుండా కృష్ణానది ఒడ్డు అయిన చింత్రయాల ర్యాంపు నుండి యథేచ్ఛగా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామం మీదుగా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద సందర్భం లేకుండా యథేచ్ఛగా ఇసుక తరలింపు చేయడం జరిగిందని పేర్కొంటున్నారు. రామస్వామి గట్టు వద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం, దానికే ఇసుక తరలింపు చేస్తున్నామంటూ అనుమతులు 10 టిప్పర్లకు తెచ్చుకున్నట్లుగా సమాచారం. 10 టిప్పర్లు కూడా సాయంత్రం 5 గంటలలోపే మాత్రమే తోలాల్సి ఉండగా సందర్భం లేకుండా 10 టిప్పర్ల పేరుతో సుమారు 100 టిప్పర్ల ఇసుకను అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తుండగా నక్కగూడెం గ్రామస్తులు గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో వారే నేరుగా రోడ్లపైకి వచ్చి అక్రమంగా ఇసుక తరలింపు చేస్తున్న టిప్పర్లని అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ అక్రమ తరలింపుని అడ్డుకొని నిబంధన ప్రకారం ఇసుకను తరలింపు చేసేలా చూడాలని, అతివేగంపై వెళ్తున్న టిప్పర్లని కంట్రోల్ చేసి నిబంధనల ప్రకారం నడిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. फोन काय करत का अधिकारी